సరేనా? మనందరం బాగుపడతాం వాళ్ళు గెలిస్తేనే. మన పార్టీ ఒక ఫోటో అన్న పైన రేకులు వస్తుంది అంది పక్కన. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. संसद में करूंगा ఇక్కడ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై గుర్తుకే మన ఓటు, జై గుర్తుకే మన ఓటు. చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కనిపిస్తూనే ఉంటా. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు కొత్తూరు టౌన్ లో భారీ ఎత్తున ప్రచారం మన సుదర్శన్ గౌడ్ అన్న అండ్ దేవేందర్ అన్న ఆధ్వర్యంలో జరిగింది. చాలా బాగా రెస్పాన్స్ ఉంది, ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేస్తే ఎన్నో పథకాలు తెచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ బస్ ఫ్రీ స్టార్ట్ అయింది. బస్ ఫ్రీ అన్నప్పుడు మనం చదువుకున్న మహిళలకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఉద్యోగాలు పోనీకే. ఇలా ఒక్కొక్క పథకం చూస్తుంటే మహిళలు ముందుకొచ్చి మరి మేము వంశాన్ని భారీ ఎత్తున గెలిపిస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే బయట ఎన్నో అపోహాలు వస్తున్నాయి, వాటికి అపోహాలకి లొంగకండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మన మహిళల కోసం ముందుకు వస్తుంది కాబట్టి ముందు ఇంద్రమ్మ ఇండ్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి ఒక్క పథకం అమలు జరుగుతుంది. వచ్చి 3 నెలలే అయింది. కాకపోతే ఎన్నో సంవత్సరాలు అయినట్టు మాట్లాడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. 3 నెలల్లో ఎన్ని చేసిరో మన మహిళలకి తెలుసు, మన అక్కలకి తెలుసు. వాళ్ళే చెప్తున్నారు జర టైం ఇద్దాము, ఒక 6 నెలలు టైం ఇద్దామమ్మా, కొత్త సంసారం కుదుట పడాలంటే టైం కావాలి. వాళ్ళు మస్తు చెప్తారు, మేము ఎవరి మాట వింటలేమని చెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ అపోహలకి పోకండమ్మా, మనము భారీ ఎత్తున మన వంశాన్ని మన ఎంపీని గెలిపించుకోవాలి. మన రేవంత్ అన్నకు బలం ఇవ్వాలి, మన శంకర్ అన్నకి బలం ఇవ్వాలి. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఈరోజు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ 6వ వార్డు 7వ వార్డు డోర్ టు డోర్ ప్రచారం నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి మనం ఏదైతే చేస్తున్నామో గ్యారంటీ కార్డులలో అవి ఉన్న స్కీములు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా మంచి స్పందన ఉన్నది. గతంలో చేసిన ఎమ్మెల్యే గారు చేసిన వాగ్దానాలు కూడా అందులో కొన్ని మనకు అభివృద్ధిలోకి వచ్చినాయి. ఇంకా కొన్ని రావాల్సినవి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సందర్భంగా అవి కొంచెం ఆగడం జరిగింది. దాంట్లో కూడా మన సుదర్శన్ అన్న గారు, జగన్ గారు
మరి మన జనార్దనాచారి గారు సీనియర్ అందరూ కూడా ఆ స్కీమ్ల గురించి వివరించడం జరిగింది, వాళ్ళకి సంబంధించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాటర్ సమస్య కూడా గతంలో మేము ఏదైతే వాగ్దానం చేసినామో వాగ్దానాన్ని కూడా మేమందరం కలిసి ఎమ్మెల్యే గారితో పోట్లాడి ఈ నీళ్ళ సమస్య కూడా ఇక్కడ తీర్చడం జరిగింది. పబ్లిక్ మంచి స్పందన ఉంది. ఎప్పుడు ఈ సైడ్లో కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం అందరూ ఇచ్చిన మాట సందర్భంగా ఆ వాగ్దానం కూడా నెరవేర్చుకున్నాము. ఏదైతే చేస్తున్నామో అవి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్కీమ్ పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెన్షన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆదరించి ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపిస్తారని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు భారీ మెజార్టీతో మన మున్సిపల్ టౌన్లో భారీ మెజార్టీ ఇస్తారని మా యొక్క కోరిక. మేము చేసిన అభివృద్ధికి ఖచ్చితంగా పడతాయని మాకు నమ్మకం ఉంది. కౌన్సిల్ ఏరియాలో ఈరోజు మేము పార్లమెంటు సభ్యుడు వంశీచందర్ రెడ్డి తరఫు నుంచి ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఏదైతే మనము 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి కొన్ని గ్యారంటీలు మనకు మహిళల్లో అయితే చాలామంది ఏంటంటే కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది. ఫస్ట్ మహిళల కోసం బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగనే మనకు కరెంటు, జీరో కరెంటు, సిలిండర్ ఇట మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల మన మాబ్నార్ కాన్స్టిట్యున్సీలో అమలు కాకపోవడం జరిగింది. అది ఏంటంటే ఎలక్షన్ అయినప్పుడే కంపల్సరీ ప్రతి ఒక్కరు అది ఆలోచన చేసుకొని ఖచ్చితంగా మన కాంగ్రెస్ ఓటు వేయాలి. అలాగనే ఇక్కడ మనము 10 ఏళ్ళ మిషన్ భగీరథ చేయడం జరిగింది, కానీ కొత్తూరు మున్సిపాలిటీలో ఒక చెంబు నీళ్ళు గిట దాపలేదు. అదే శంకరన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము అన్నగారికి చెప్పడము, అన్నగారు అసెంబ్లీలో గిట మన మున్సిపల్ గురించి మాట్లాడడము, తొందరలోనే 15 రోజుల్లోనే వాటర్ మిషన్ భగీరథ వాటర్ తాపడం జరిగింది. ఇంత ఎండాకాలంలో ఇట మన కొత్తూరులో ఇంతకుముందు ఎన్నో ఇబ్బందులు ఉండే. ఈరోజు వాటర్ గురించి అందరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కానీ వాటర్ మంచి పని చేసారు అన్న శంకరన్నకు ధన్యవాదాలు అని చెప్తున్నారు. అలాగనే ఇక్కడ మేము రోడ్డు విషయంలో, పెంజల రోడ్డు విషయంలో టీఆర్ఎస్ నాయకులు భయం భ్రాంతులను గురి చేశారు. అలాంటిది దాన్ని సాల్వ్ చేసి రోడ్ వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళంతా ఏంటంటేనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏది తలుచుకుంటే అది చేస్తారు. ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ పాలన. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మన వంశీచందర్ రెడ్డి అని మినిస్టర్ పదవి, కేంద్ర మినిస్టర్ గిట ఖచ్చితంగా మినిస్టర్ పదవి వస్తుంది. అందు గురించి మన ఇక్కడికి విచ్చేసినటువంటి మన కౌన్సిలర్స్ జనార్దన్చారి, మన శ్రీనివాస్ గారు, జగన్ గారు, దేవేందర్ గారు, మన మొత్తం కార్యకర్తలు అందరికీ నాకు ఇలా సహకరించి అందరినీ ముందుకు తీసుకుపోతున్నటువంటి మన కార్యకర్తలకు అందరికీ మన సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ అస్తం గుర్తు మీద ఓటేస్తారు, కాంగ్రెస్ని గెలిపిస్తారని కోరుకుంటూ ముగిస్తుంది. నారాయణగూడల మరి ప్రచారం చేయడం జరిగింది. 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు మరి అందరూ కూడా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి మరి ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడము చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేము ప్రతి ఇంటికి తిరిగినా కానీ మేము కాంగ్రెస్కి వేస్తాము. మాకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఓటర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కొత్తూరు మున్సిపాలిటీ 6వ వార్డు, 7వ వార్డు సంబంధించి ఎంపీ ఎలక్షన్లకు మచ్చలేని మనిషి మన వంశీచందర్ రెడ్డి గారికి ప్రచారం డోర్ టు డోర్ చేయడం జరిగింది. ఓటర్స్ ముఖ్యంగా వాళ్ళు మాకు బాగా ప్రోత్సహిస్తారు. వాళ్ళు ఏదానికి అడిగినా కానీ ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పటికీ 3 గ్యారెంటీలు అమలైనాయి, ఇంకా 3 గ్యారెంటీలు ఈ ఎలక్షన్ అయిపోయే లోపల మేము చేస్తామని చెప్పినాము. వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చినాము. వాళ్ళు ఇట్లా పూర్తిగా సహకరించి మాకు ఖచ్చితంగా ఓట్లు వేసి వంశీచందర్ రెడ్డి అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. 5, 6, 7వ వార్డులో మాబ్నార్ పార్లమెంటు అభ్యర్థి వంశీరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఒకటే గమనించాలి, మనం గతంలో చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు కావాలంటే ఈరోజు కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. అప్పు తీర్చాలన్నా కూడా మనం కేంద్రంలో మన గవర్నమెంట్ ఉంటే కేంద్ర సహకారం అవసరం. కాబట్టి మనము పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలి. ఇంకొకటి ఏంటంటే గతంలో కొత్తూరు మున్సిపాలిటీలో
500 ఓట్లు రావని చెప్పి అప్పటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. 500 ఓట్లు కాదు, మేము మెజార్టీలో చూపించినాం. పందులు ఏమంటున్నాడు, సినిమా డైలాగ్ ఉంది ఒకటి, ఏంది పందులే గుంపులుగా వస్తాయన్నట్టు ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము ఆ రోజు సింహం సింగిల్గా వచ్చారన్నట్టు మేము వచ్చి ఆ రోజు మున్సిపాలిటీలో మెజార్టీ చూపించినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి మేము అత్యధిక మెజార్టీ చూపిస్తామని, దాదాపుగా ఒక 2000 మెజార్టీ చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ గతంలో చేసిన అప్పును ఖచ్చితంగా తీర్చాలంటే మాత్రం కేంద్ర సహకారం అవసరం. కేంద్రంలో గవర్నమెంట్, తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ సహకారం అందదు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే మనకు సహకారం అందుతుంది. ఈ 6 గంటలు అమలు కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబము ఇలా ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.